ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనంలో అక్కడ యేసుక్రీస్తు ఒక ఉపమానం మాట్లాడారు. ఏమిటి ఆ ఉపమానం అంటే, ఒక వ్యక్తి చేపలు పట్టడానికి వెళ్ళాడు. అక్కడ వల వేశాడు. ఆ వల నిండా చేపలు పడ్డాయి. పడిన తర్వాత వచ్చి కూర్చున్నాడు. మంచి చేపలన్నీ వేరాడు, బొట్టలో వేశాడు. పనికిమాలిన చేపలన్నీ అవతలకి పారవేశాడు అని ఇక్కడ ప్రభు మాట్లాడారు. ఈ ఉపమానంలో నుండి చాలా విషయాలు మనం గమనించాలి. మంచి చేపలు, చెడు చేపలు, ఇంటి యజమానుడు ఉపమానములు పరలోక రాజ్యం ఎడల బాధ్యతను గుర్తు చేస్తూ ఉన్నాయి. సముద్రం అంటే లోకానికి సాదృశ్యంగా ఉంది. వల అంటే సువార్తకు సాదృశ్యంగా ఉంది. చేపలు లోకములోని మనుషులకు సాదృశ్యంగా ఉన్నారు. వలలో పడిన చేపలు అంటే క్రైస్తవులకు సాదృశ్యంగా ఉన్నారు. గంప, బుట్ట పరలోక రాజ్యానికి సాదృశ్యంగా ఉన్నారు. మళ్ళా ఇంకో 1-2 సార్లు ఇదే మాటలు వినండి, మీకు అర్థమవుతాయి. మరి వివరించాలి అంటే చాలా సమయం పడుతుంది కనుక నేను స్పీడ్గా ఈ మాటలు చెప్తూ ఉన్నాను. 1-2 సార్లు మీరు వినండి. వల అంటే సువార్త. జాలర్లు సముద్రం దగ్గరికి వెళ్ళి చేపలు పట్టడానికి వల వేసిన వెంటనే తీసివేయరు. వల వేసి కొంచెం సమయం ఆగుతారు. వల అంటే సువార్తకు సాదృశ్యంగా ఉంది. అంటే సువార్త బోధించిన వెంటనే మారు మనసు పొందడం చాలా తక్కువ. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు మారు మనసు పొందే వరకు సువార్త అనేది ఓర్పుతో, సహనముతో, ఆసక్తితో బోధిస్తూనే ఉండాలి. కనుక వల వేశాను, ఇంకా చేపలు పడలేదు అంటే కుదరదు. నేను వాక్యం చెప్పాను, ఇంకా జనాలు మారలేదు, మందిరానికి రాలేదు, ఒకవేళ మందిరానికి వచ్చినా కానీ వాడు బాప్టిజం పొందలేదు, ఆత్మీయతలో స్థిరపడలేదు అని అనుకోకూడదు. ఎప్పుడూ కూడా మనం వల వేయాలి, మనం ఓర్పుతో ఉండాలి. నిదానంగా చేపలు పడతాయి. అలాగే దేవుని వాక్యం చేత నిదానంగా పట్టబడతారు. కనుక నా భర్త వస్తున్నాడండి, ఇంకా పట్టబడలేదు, వెయిట్ చేద్దాం. ఏదో ఒక రోజు దేవుడు వాళ్ళని దర్శిస్తాడు. ఏదో ఒక రోజు నీ కుమారుడిని లేదా నీ కుమార్తెని, నీ భర్తని, నీ భార్యను ప్రభు దర్శిస్తారు. మనమందరం అలాగే వలలో పట్టబడ్డాం కదా. ఎప్పుడు సువార్త అనే వల విసిరారు? యేసు ప్రభువారు ఈ లోకంలో దేవుని రాజ్యం సమీపించి ఉన్నది కనుక మీరు హృదయ పరివర్తనం చెందండి అని పలికిన సందర్భంలో సువార్త చెప్పడం స్టార్ట్ అయింది. ఈ లోకం అనే సముద్రములో ఆ వల విసిరి వేయబడింది. ఇప్పటికీ కూడా ఆ వల తీసివేయలేదు. మరి ఆ వల ఎప్పుడు తీసివేయబడుతుంది? ఆల్రెడీ సువార్త ప్రకటిస్తూనే ఉన్నారు, అంటే వల విసురుతూనే ఉన్నారు. లోకంలో వల విసిరి వేయబడి ఉంది, ఆల్రెడీ ఉంది. ఎప్పుడు ఆపివేయబడుతుంది అంటే, ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, 10వ అధ్యాయములో 7వ వచనంలో, 7వ దూత తన బాకాను ఊదిన వెంటనే దేవుడు తన రహస్య ప్రణాళికను నెరవేరుస్తున్నాడు. దేవదూత 7వ బాక ఊదిన వెంటనే సువార్త అనే వల ఈ ప్రపంచంలో ప్రకటించబడుతూనే ఉంటుంది. అప్పుడు వరకు 7వ బోర ఊదే వరకు సువార్త ప్రకటించబడుతూనే ఉంది. అప్పుడుతో ఆపివేయబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, చేపలు అంటే మనుషులు, వల అంటే సువార్త అని అర్థమైంది కదా. మరి చేపలు అంటే మనుషులు. వల విసిరినప్పుడు చేపలు వలలోకి వస్తాయి. లోపలికి వచ్చిన చేపలలో మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి కదా. వల విసిరాడు ఒక చేపలు పట్టే వ్యక్తి, అందులో మంచివి పడతాయి, చెడ్డవి కూడా పడతాయి. సువార్త అనే వలలో ఉన్న మనము మంచి చేపల వలె ఉన్నామా, చెడ్డ చేపల వలె ఉన్నామా? ఒకసారి మనం ఆలోచించాలి. మనం ఏ చేప? దేవునికి విధేయత చూపించిన చేపలాగా మనం ఉండాలి. యోనా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో ప్రభువు నియమించిన ప్రకారము ఓ పెద్ద చేప యోనాను మింగేసింది. అయితే యోనా ఆ చేపకి ప్రభు ఆజ్ఞాపించారు, యోనాను ఒడ్డుని
వెళ్ళి క్రక్కమని. మృంగమని చెప్పింది ఆయన్ని ఆ చేపకి, మళ్ళా ఒడ్డుకి వెళ్ళి కక్కేయమని చెప్పింది కూడా ప్రభువే. ఫస్ట్ మృంగడం ఆ చేప దేవుడికి విధేయత చూపిస్తుంది. క్రక్కడం చివరి వరకు విధేయత కలిగి ఉంది అని ఉంది. ప్రియ దేవుని బిడ్డల, రెండు విషయాలు గమనించాలి. మృంగమనగానే వెళ్ళి మిరింగింది అంటే విధేయత చూపించింది. కక్కేయాలి యోనాని వెళ్ళి ఒడ్డున అంటే వెళ్ళి యోనాని కక్కేసింది. అంటే చివరి వరకు కూడా ఆ చేప దేవునికి విధేయత చూపిస్తూనే ఉంది. సొలొమోను ఉన్నాడు, మహారాజు, జ్ఞానం పొందే వరకు విధేయత కలిగి ఉన్నాడు. కానీ మరి ఆ విధేయతను చివరి వరకు నిలబెట్టుకున్నాడా? లేదు. కానీ చేప అలా కాదు. స్టార్టింగ్లో విధేయత కలిగింది, ఎండింగ్లో కూడా చివరిలో కూడా విధేయత కలిగి అది ఉంది. విధేయత చూపించిన చేప ఆరంభంలోనే కాదు, చివరి వరకు కూడా విధేయత చూపించింది ఆ చేప. ప్రమాదంలో ఉన్న దేవుని సేవకుణ్ణి కడుపులో పెట్టుకొని మరీ కాపాడిన చేప విధేయత చూపించడానికి తనను తాను సిద్ధపరుచుకుంది. ఆ చేప తుఫాను చెలరేగినప్పుడు ఓడలో ఉన్న వస్తువులన్నీ తినుబండారాలు సముద్రంలో పడవేశారు కదా, ఆ ఓడను రక్షించుకోవడానికి, జనాన్ని రక్షించుకోవడానికి. కానీ ఈ చేప వాటితో కడుపు నింపుకోలేదు. ఎందుకు? వాటితో సంతృప్తి చెందలేదు. కడుపు నింపుకొని గనక ఉంటే యోనాను తన కడుపులో ఆ చోటు ఉండేది కాదు. అందుకని ఆ ఓడలో నుండి ఎన్ని ఆహార పదార్థాలు పడవేస్తున్నా అది మింగడానికి ఇష్టపడలా, తినడానికి ఇష్టపడలా. ప్రియ దేవుని బిడ్డలారా, నినివే పట్టణ ప్రజలు సువార్తను ఆలకించే విషయంలో రక్షించడంలో పరోక్షమైన పాత్ర వహించింది చేపే. వాళ్ళు మారడానికి, ప్రభువుని అంగీకరించడానికి కారణం ఎవరో తెలుసా? చేప. మనల్ని దేవుడు ఎందుకు నియమించాడు? దేవుని కోపమునకు గురి కాకుండా మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందడానికి దేవుడు మనలను ఎన్నుకున్నాడు. యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందడానికి ఆయన మనల్ని నియమించాడు. చెడ్డ చేపల వలె బయట పడవేయడానికి ఆయన మనలను నియమించలేదు. కనుక కుమారుని యందు ఎవరైతే విశ్వసిస్తారో వారు నిత్య జీవం పొందాలని ఆయన యొక్క ఉద్దేశమై ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీకు 3 చేపల గురించి మాట్లాడాలనుకుంటున్నా. రేపు 2వ చేప గురించి మాట్లాడతా. మొదటి చేప యోనాని మింగివేయమని దేవుడు చెప్పాడు కనుక ఓడలో ఉన్నటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా పడవేస్తున్నా గాని ఆ చేప వాటి వైపు చూడాల. యోనాని మింగివేయమని ప్రభు చెప్పగా విధేయత చూపించింది, చక్కగా జాగ్రత్తగా మింగింది, ఎక్కడ హాని చేయలేదు. మళ్ళా ఒక 3 దినాలు అయిన తర్వాత వెళ్ళి కక్కేమన్నాడు. అప్పుడు వరకు కూడా యోనాని జాగ్రత్తగా చూచే బాధ్యత ఆ చేపదే. నిజంగా చేప ఎంత విధేయత కలిగింది. ఇందాక నేను జ్ఞాపకం చేశా, సొలొమోను స్టార్టింగ్లో ఉన్న విధేయత మరి ముగింపులో ఉందా? లేదు. కానీ చేప ముగింపులో విధేయత ఉంది, ఎండింగ్లో కూడా, చివరిలో కూడా విధేయత కలిగి జీవించింది. మరి మనము దేవుని మాటకి ప్రారంభంలో ఉన్న విధేయత, చివరి దినాలలో విధేయత చూపిస్తున్నామా? ఈరోజు వల విసరాలి, దేవుని వాక్యము అనే వల విసరాలి. ప్రతి ఆదివారం విసురుతున్నాం, బుధవారం మార్నింగ్ విసురుతున్నాం, ఆదివారం సాయంకాలం వల విసురుతున్నాం. మరి ఎన్ని చేపలు పట్టబడుతున్నాయి? ఆ చేపలు ఒకప్పుడు మనము ఆ వలలో పట్టబడ్డాం, మంచి చేపగా ఉన్నాం. ఈ రోజున మరి మీరు కూడా మంచి చేపగా లేదా చెడ్డ చేపగా ఉన్నారా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మంచి చేపగా ఉందాం. మంచి చేపలన్నిటినీ బుట్టలో చేరుస్తాడు ఆయన. అంటే ఈ మంచి చేపలన్నిటినీ పరలోకంలో చేరుస్తాడు ప్రభు. చెడ్డ చేపలన్నిటినీ ఒడ్డున పారేస్తారు. అలా మనం పారవేయబడిన, అగ్నిలో పారవేయబడిన చేపలాగా ఉండొద్దు, బుట్టలో చేర్చిన చేపలాగా మనం ఉందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ యొక్క ఉదయకాలమందు మమ్మల్ని మంచి చేపగా బుట్టలో వేయబడిన చేపగా, పరలోకములో సిద్ధపరిచే చేపగా మమ్మల్ని ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా వలలో పట్టబడాలి. మా బంధువులు చాలా మంది ఉన్నారు, మా స్నేహితులు చాలా మంది ఉన్నారు.
మా ప్రాంతంలో చాలా మంది ఉన్నారు, భారతదేశంలో చాలా మంది ఉన్నారు. ఈ వాక్యం అనే వలలో పట్టబడాలయ్యా. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు కార్యాన్ని జరిగించండి. ఈ మాటలు అనేకులకు దీవెనకరంగా ఉంచండి. వలలో చెడ్డ చేపలు కూడా ఉన్నాయి కనుక ఎవరు కూడా సంఘంలో చెడ్డ చేపలుగా ఉండకుండా మంచి చేపలుగా ఉంటేనే పరలోక రాజ్యంలో చేరుస్తారు. కనుక అట్టి భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. అలాగే ఈ దినం పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. ఆయుష్ ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి. వారి మరణం వరకు కూడా మిమ్మల్ని కలిగిన జీవితాలు, అలాగే అనేకమైన దీవెనలు, భౌతికమైనవి, ఆత్మీయమైనవి వారు చూడాలి. మీకు స్తోత్రం. అలాగే ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారందరికీ సంపూర్ణమైన ఆరోగ్యం దయచేసి ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి దైవాశీర్వాదాలతో నింపి ఈ దినదీవులతో నింపమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ తప్పకుండా మీ స్నేహితులకి, మీరు ఎరిగిన వారికి ఫార్వర్డ్ చేయండి. లైక్ బటన్ నొక్కారా? మరి చాట్ బాక్స్లోకి వచ్చారా? మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారా? చాట్ బాక్స్లో ప్రైజ్ ది లార్డ్ తెలియజేస్తున్న వారందరికీ ప్రైజ్ ది లార్డ్ తెలియజేస్తున్నాం. ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టిన వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఓకే, గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్.